హల్లెలూయా. ఇది నా వాక్యము. యోమ్ దెబిరీం 13వ తారీఖు 4వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. దేవుడే నాకు ఆధారం. ఎగ్జామ్స్లో మంచి మార్కులు వస్తాయని ఉందా అండి అక్కడ? దేవుడే నాకు ఆధారం, మంచి వివాహం అవుతుందని ఉందా? దేవుడే నాకు ఆధారం, చక్కగా ప్రసవ వేదన సమయంలో దేవుడు సుఖప్రసవం అనుగ్రహించి చక్కటి కుమారుడు లేదా కుమార్తెనిస్తాడని ఉందా? ఇక్కడ లోక సంబంధమైనవి ఏవీ లేవు, కానీ ఒక గొప్ప సంగతి ఉంది. అదేంటంటే యెహోవా నాకు ఆధారం ఏంటట? నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. ఇవి శారీరకంగాను ఆత్మీయంగాను 2 రకాల అర్థాలు ఉన్నాయి. దేవుడే ఆధారం దేనికంటే నువ్వు హాయిగా పడుకోవడానికి. చాలామంది జీవితాలలో నిద్ర అన్నది ఉండదు. వాళ్ళకున్న వ్యాపారాలు బట్టి, వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి, వాళ్ళకున్న లావాదేవీలను బట్టి, వాళ్ళకున్న ఇబ్బందులను బట్టి ఎవరో ఏదో మాట అంటారు, ఆ మాట తలంచుకొని బాధపడిపోతూ ఉంటారు. అంత మాత్రమే కాదు, అనారోగ్య పరిస్థితుల వల్ల నిద్రలు ఉండవు. హాస్పిటల్ అమ్మట, పోలీస్ స్టేషన్లు అమ్మట, కోర్టులు అమ్మట తిరుగుతూ బ్రతుకులు నాశనం చేసుకుని బ్రతుకుతున్న వాళ్ళు కోకొల్లలు ఉంటారు. అయితే దేవుని నమ్ముకున్న పిల్లలకి దేవుడు ఏమిస్తాడంటే హాయిగా పడుకునే కృప అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్తారు, చెయ్యమన్న పనులు చేస్తారు, క్షేమంగా ఉండమంటాడు. దేవుడు క్షేమంగా ఉంటాడు. యెహోవా ధర్మశాస్త్రం నందు దేవారాత్రము ఆనందించచ్చు, దానిని ధ్యానించేవాడు ధన్యుడు అని ఉంది అక్కడ. లావాదేవీలు, ఏటేటో మనుషులతో మాటలు ఇవి ఏవి పెట్టుకోకూడదు. అది దేవుని యొక్క చిత్తం కాదు. ధనానికి ఆశపడి ఏవో వచ్చేస్తాయి, అడ్డంగా వచ్చేస్తుంది ధనం. ఒక్క రాత్రిలోగా గొప్పలు అయిపోవచ్చు, మహానుభావులు అయిపోవచ్చు, కోటీశ్వర్లు అయిపోవచ్చు అనుకుంటారు. అదేం చేస్తుంది అంటే పాము పడగా నీడలో ఉన్నట్టే. వాటి వల్ల క్షేమం రాదు. అది ఒకానొకప్పుడు మెడకి అలాగా చుట్టుకొని బిగిసిగిపోతూ ఉంటుంటుంది. అలాగే మరి యొక్క అర్థం ఏంటంటే యెహోవాయే ఆధారం. ఒక వ్యక్తి నిద్ర అంటే మరణము తర్వాత పునరుద్ధానుడైన దేవుడు ఆత్మను లేపుతాడు. దీనికి దేవుడే ఆధారం. దేవుడే ఒక ఆత్మను పరలోక రాజ్యంలో చేర్చగల సమర్థుడు. ఏ వ్యక్తి అయినా భూమి మీద ఎన్ని కబుర్లు అన్నా చెప్పుండొచ్చు, ఎంతగానో నిన్ను ప్రేమించవచ్చు, కానీ నీ ప్రాణ విమోచన క్రయధనము చెల్లించింది దేవుడు ఒక్కడే. నిజ దేవుడైన యేసు ప్రభువారు ఒక్కడే. ఆయన శిలువలో వేలాడి రక్తం కాచి ప్రాణాన్ని పెట్టి నీ కొరకు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన గొప్ప దేవుడు. తన యందు విశ్వాసం ఉంచిన వారి యొక్క ఆత్మను తనతో పాటు ఆయన పునరుద్ధానంలో ప్రవేశపెడతాడు. అట్టి కృప అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.